ప్రియులారా, ప్రభునందు మరి ఉదయకాలము ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. మరి ఉదయకాలమే బ్రహ్మాండమైన వర్షము దేవుడు ఆకాశము నుండి కురిపించాడు. ఈ వర్షపాతం వల్ల కొన్ని గ్రామాలు కొట్టుకొని పోతున్నాయి. కేరళ రాష్ట్రం చూస్తే వాయనాడు ప్రాంతంలో 296 మంది దాకా మరణించారు. కానీ ఈ వర్షం మనల్ని బ్రతికిస్తుంది, మన జీవితాలను కూడా కడతీరుస్తుంది. కానీ ఈనాటి ఇది కాదండి. నోహాబు కాలంలో కూడా దేవుడు జలప్రలయమును సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. కానీ దేవుణ్ణి కనుగొనలేక మానవుడు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు ఈ భూమి మీద. ఎందుకు జీవిస్తున్నారంటే ప్రియులారా, మరి భూమి మీద తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకునొచ్చు, మరి సంపాదన చూసుకుంటూ ఉద్యోగాలు చూసుకుంటూ అనేకమైన విధాల చేత ఈ లోకమే శాశ్వతని మానవుడు జీవిస్తున్నాడు. కానీ మానవుడికి ఇచ్చిన ఆయు ప్రమాణం ఎంతనగా 60-70 సంవత్సరములు, అధిక బలమున్న ఇట్లా 80 సంవత్సరములు. అది కూడా ఆయాసకరము, దుఃఖకరము. ఏమి మానవుడు మంచం మీద 1-2 అక్కడే తన మిగతా కాలం అంతా గడుపుతున్నాడు. కానీ అటు తర్వాత మట్టికి వెళ్ళిపోతున్నాడు. కానీ అందులో ఉన్న ఆత్మను మరి ఎవరు గ్రహించలేరు. అది గాలి కదా, గాల్లో లేచిపోతుంది, మరి మట్టిలో కలిసిపోతుంది అని అనుకుంటున్నాడు. కానీ అది ఎంత మాత్రము భ్రమండి. అందులో ఉన్న మనిషి మరి శరీరంలో ఉన్నది ఆత్మని ఎవరు గ్రహించలేకపోతున్నాడు. ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అని ఒకటే పరుగు ఎక్కడ చూసినా మానవుడు మరి ఆత్మల కొరకు మరి ప్రయాస పడడం లేదు. నా ఆత్మ నేను చనిపోతే ఎక్కడ పోతాను, ఎక్కడ లేదని ఆలోచన చేయడం లేదు. అందుకే మానవుడు ఆత్మల గురించి ఆలోచించకుండా ఈ భూమి మీద ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు కొన్ని చోట్ల మరి మంచి వర్షాన్ని ఇస్తున్నాడు. పొలాలు పండుతున్నాయి, పొలాలు తడుస్తున్నాయి, మంచి మరి అలాగా దేవుని కృప చేత మరి మంచి మరి పంటలు పైర్లు వస్తున్నాయి. మానవుడు తింటున్నాం. పొద్దున్నే రైతు బజార్లో వెళ్తే ఇష్టమైన మంచి కూరగాయలు మంచి తెచ్చుకొని హాయిగా వండుకొని తింటున్నాం. కానీ మరి ఈ భూమి మీద మనం ఎన్నాళ్ళు జీవించినా అయిపోయింది మన లెక్క, ఒక రోజు అయిపోతుంది. అందుకే దేవుడు ఆకాశం నుండి ఉదయకాలం మంచి వర్షం అండి. ఆ వర్షంలో తడుచుకుంటూ మీ దగ్గర ఎందుకు వచ్చామంటే ఈ లోకం మంది కాదు, ఈ మేడలు, ఈ మిద్దెలు, ఈ ధనము, ఈ ఐశ్వర్యం మంది కాదు. ఒకరోజు అన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మానవులందరికీ చెప్పాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనములో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి. ఈ దేవుడు లోకమును ప్రేమించిన దేవుడే చెప్తున్నాడు, మార్పు చెందండి, మారు మనసు పొందండి. ఎందుకంటే మానవుని హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అందులో ఎన్నో పాపాలు ఉన్నాయి. అటువంటి పాప స్థితిలో మానవుడు మరి జీవిస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఈ శబ్దవేత్తం ద్వారా వింటున్న నీవు మరి ఏ స్థితిలో ఉన్నా, ఈ ఉదయకాలం మేడలో ఉన్నా, విద్యలో ఉన్నా, మరి ఎక్కడ ఉన్నా సరే, కానీ ఒక్కసారి నీవు గమనించినట్లయితే సోదరులారా, దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాడండి. నిన్ను ప్రేమించి ఆయన తన పరిశుద్ధమైన రక్తం మీద కడగాలని, నీ పాపాలన్నీ కడిగి నిన్ను పరిశుద్ధుడిగా మరి ఆయన పరలోక పట్టణం చేర్చాలని ఆయన ఈ భూమి మీద వచ్చి 33 సంవత్సరాలు జీవించి ఆయన ఇలాగే వీధుల్లో చెప్పాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, రక్షణ పొందండి. ఎందుకంటే రక్షణ ఎవరి నామములో రక్షణ కలగదు, కానీ మరి యేసుక్రీస్తు నామములో రక్షణ ఉంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిత్యుడు తండ్రి మరి ఈ భూమిలో శరీరధారిగా వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన వచ్చి యేసుక్రీస్తు ఎంతగానో ఆయన మనలను ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ప్రాణం కూడా పెట్టాడు. ప్రాణం పెట్టిన దేవుడు తన రక్తాన్ని కూడా ఇచ్చాడు. రక్తాన్ని ఇచ్చిన దేవుడు ఆయన సమాజంలోనికి వెళ్ళి 3వ దినమున సజీవుడిగా లేచాడు. సజీవుడైన యేసుక్రీస్తు ఆయన సెలవిస్తున్నాడు, రండి సమస్త భారములు మోయించున్న ప్రజలారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆ పరలోక పట్టణంలో నన్ను చేర్చడానికి ఆయన వచ్చేశాడు. ప్రియులారా, మేమేం చేయాలని మీరు అనుకుంటున్నారా? మీరు ఏ స్థలంలో ఉన్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే,
ప్రభు ఉదయకాలం సహోదరులు వచ్చి పరలోక రాజ్యం గురించి చెబుతున్నాడు. మా పాపాలు క్షమించి మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా చేర్చుకోమని నీవు హృదయం ముందు విశ్వసిస్తే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ సమయం. ఇది మరి క్రీస్తు రక్తము ద్వారా అనగా యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రం చేస్తుంది. ఈ మంచి మాటలు విని మీరు పాప క్షమాపణ పొంది రక్షణ పొంది మరి పరలోక రాజ్యం చేరుకుంటారని చెప్తూ ఈ మాట మరి ముగిస్తున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి.